ఐపీఎల్ 2026 కోసం ఆటగాళ్ల ట్రేడింగ్, కొత్త ఆటగాళ్ల కొనుగోలు చర్చలతో ఐపీఎల్ హడావుడి అప్పుడే మొదలైంది. అయితే విదేశీ ఆటగాళ్ల విషయంలో ముంబై ఇండియన్స్ వ్యవహరిస్తున్న తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కాస్తంత ఘాటుగానే స్పందించారు. డేవాల్డ్ బ్రేవిస్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, కెమెరూన్ గ్రీన్ లాంటి ప్లేయర్లను జట్టులో ఉంచుకుని ఒకేసారి వదిలేయడం ముంబై ఇండియన్స్ కి పెద్ద నష్టంగా మారిందని విమర్శించాడు. ముంబై ఇండియన్స్ టాలెంటెడ్ ప్లేయర్లను గుర్తించడంలో ఎప్పుడు మొదటి స్థానంలో ఉన్నప్పటికీ రిలీజ్ చేసే పద్ధతిని మాత్రం మార్చుకోవాలంటూ సూచించాడు. వజ్రాల్ లాంటి ప్లేయర్లను వదిలేస్తే వాళ్ళందరూ ఇప్పుడు వేరే జట్లకి వరంలా మారారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు భారత ఆటగాళ్ల విషయంలో చూపే సహనాన్ని విదేశీ క్రికెటర్ల విషయంలో కూడా చూపాల్సిన అవసరం ఉందని ఆకాష్ చోప్రా సూచించాడు. కొత్త వారికి కొంత సమయం ఇవ్వాలని, లేదంటే వాళ్ళు ఎదిగాక ఇతర జట్ల కోసం పోరాడతారని ఆయన సున్నితంగా హెచ్చరించాడు. ఇక ఐపీఎల్ 2026 కి ముందు జరిగే మినీ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా కెమెరూన్ గ్రీన్ నిలుస్తాడని చోప్రా జోస్యం చెప్పాడు. గాయం నుంచి కోలుకున్న గ్రీన్ బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడని చెప్పాడు. ప్రస్తుతం బౌలింగ్ చేయలేకపోయినా భవిష్యత్తులో బౌలింగ్ చేయడం గ్యారంటీ అని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేస్తూ గ్రీన్ కోసం ఫ్రాంచైజీలు క్యూ కట్టి కోట్ల రూపాయలు కుమ్మరిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు.